ఇది 1990వ సంవత్సరంలో జరిగిన నిజమైన సంఘటన. అతి భయంకరమైన కథ. ఈ స్టోరీ నేను 2010లో నేనే స్వయంగా విన్నాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ శ్రీకాంత్ రాచకొండ. ఈ వీడియో చూస్తున్న వారికి ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఒక 10 మందికి షేర్ అవుతుంది. స్టోరీలోకి వెళితే, ఒక చిన్న గ్రామం, చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో పాత ఇల్లు, చివరగా గ్రామం అంచున ఒక పాత శ్మశాన వాటిక ఉండేది. ఆ గ్రామంలో రాజేష్ అనే కూలి ఉండేవాడు. రాజేష్ చాలా కష్టపడి పనిచేసేవాడు. పగలు పొలాల్లో కష్టపడుతూ రాత్రికి ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. గ్రామంలో అందరూ ఒక మాట చెప్పేవారు: శ్మశాన వాటిక దారి రాత్రి ఎవరు వెళ్ళకూడదు, అక్కడ ఒక ఆడదెయ్యం తిరుగుతుంటుంది అని, అది మనుషుల రక్తం తాగుతుందంట అని చెప్పేవారు. కానీ రాజేష్ ఇవన్నీ నమ్మేవాడు కాదు. ఇవన్నీ పిచ్చి కథలు అనుకొని తన పనిలోనే ఉండేవాడు. ఒకరోజు అతను చాలా ఆలస్యంగా పని ముగించుకున్నాడు. అప్పటికే రాత్రి 11 దాటిపోయింది. ఇంటికి త్వరగా చేరాలంటే శ్మశాన వాటిక దారి తప్ప మరో మార్గం లేదు. చీకటి గాఢంగా ఉంది. గాలి నెమ్మదిగా ఊపిరి తీసుకుంటున్నట్టు వినిపిస్తోంది. చెట్ల ఆకులు సన్నగా కదులుతున్నాయి. రాజేష్ నెమ్మదిగా ఆ దారిలో నడవసాగాడు. శ్మశాన వాటిక దగ్గరకు రాగానే ఒక్కసారిగా గాలి వేగంగా వీచింది. చెట్లు గట్టిగా కదిలాయి. ఆకస్మికంగా అతని వెనుక నుండి ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. ఏమీ లేదు. ఇది నా ఊహే అని అనుకొని మళ్ళీ ముందుకు నడిచాడు. కానీ కొంచెం దూరం వెళ్ళగానే ఒక సన్నని నవ్వు వినిపించింది. రాజేష్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఇప్పుడు అతనికి కొంచెం భయం మొదలైంది. మళ్ళీ ఆగి చుట్టూ చూశాడు. అప్పుడు ఒక సమాధి దగ్గర తెల్లని చీర కట్టుకొని ఒక మహిళ కూర్చొని ఉంది. ఆమె జుట్టు పూర్తిగా ముఖాన్ని కప్పేసింది. చేతులు నేలపై లాగుతూ ఏదో తింటున్నట్టుంది. రాజేష్ గమనంగా చూశాడు. అక్కడ ఒక మనిషి మృతదేహం ఉంది. ఆ మహిళ అతని మెడ దగ్గర వాలి రక్తం తాగుతోంది. రాజేష్ కాళ్ళు వణికిపోయాయి. అతని శరీరం కదలలేదు. అప్పుడు ఆ మహిళ మెల్లగా తల ఎత్తింది. ఆమె కళ్ళలో ఎర్రని కాంతి, ముఖమంతా రక్తంతో నిండిపోయింది. ఆమె నెమ్మదిగా నవ్వింది. నువ్వు కొత్తవాడివి కదా? రాజేష్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. కానీ అతని గళం వణికింది. ఆమె లేచి నిలబడింది. ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు. నేను ఈ శ్మశాన వాటికలో చనిపోయిన ఆత్మ. నన్ను ఎవరూ స్మరించలేదు. నా ఆత్మకి శాంతి లేదు. అందుకే నేను ఇలా బ్రతుకుతున్నాను అని చెప్పి ఒక్కసారిగా అతని వైపు నడవసాగింది. రాజేష్ పరిగెత్తాలని అనుకున్నాడు. కానీ కాళ్ళు కదలట్లేదు. ఆమె దగ్గరకు వచ్చి అతని ముఖాన్ని దగ్గరగా చూసింది. నీ రక్తం చాలా వేడిగా ఉంది అని మెల్లగా చెప్పింది. అప్పుడే రాజేష్ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. దేవుడా, నన్ను కాపాడు అని. ఆ అరుపుతో ఒక్కసారిగా గాలి మరింత వేగంగా వీచింది. ఆమె ముఖం కోపంతో మారిపోయింది. నువ్వు దేవుణ్ణి పిలుస్తున్నావా అని అరిచింది. ఆమె చేతిని అతని మెడపై పెట్టబోతుండగా అప్పుడే దూరంలో ఒక కుక్క అరుపు వినిపించింది. ఆ శబ్దం వినగానే ఆమె ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఆమె ముఖం భయంతో మారిపోయింది. ఇంకా సమయం కాలేదు, నువ్వు మళ్ళీ వస్తావు అని చెప్పి చీకట్లో కలిసిపోయింది. రాజేష్ అక్కడే కుప్పకూలిపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు అతన్ని శ్మశాన వాటిక దగ్గరగా కనుగొన్నారు. అతను బతికే ఉన్నాడు, కానీ చాలా బలహీనంగా అనిపించాడు. అతను నెమ్మదిగా కళ్ళను తెరిచి జరిగినది అంతా చెప్పాడు. గ్రామంలో భయం మరింత పెరిగింది. ఇప్పటి నుంచి ఎవరూ ఆ దారిలో వెళ్ళకూడదు అని చెప్పారు. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. కొన్ని రోజుల తర్వాత రాజేష్ శరీరం మారడం ప్రారంభమైంది. అతనికి రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. కళ్ళలో ఎర్రటి కాంతి కనిపించేది. తినడం తగ్గిపోయింది. ఒకరోజు అతను అద్దంలో తనని తాను చూసుకున్నాడు. అతని కళ్ళలో అదే దయ్యం చూపు కనిపించింది. అతను నెమ్మదిగా నవ్వాడు. ఆ రాత్రి మళ్ళీ శ్మశాన వాటిక దారి మీద ఒక కొత్త శబ్దం వినిపించింది. ఇప్పుడు ఆ దారిలో ఇద్దరు ఉన్నారు. ఒకటి ఆ పాత ఆడదెయ్యం, మరొకటి రాజేష్. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒక మాట మాత్రమే చెబుతున్నారు: రాత్రి శ్మశాన వాటిక దారి వద్దకు వెళ్ళొద్దు. అక్కడ ఇప్పుడు ఇద్దరు రక్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ స్టోరీ నిజంగా జరిగిన సంఘటన. 1990 సంవత్సరంలో జరిగిన సంఘటన నేను 2010లో విని ఇప్పటిదాకా గుర్తుంచుకొని మీకు తెలియజేస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు పరిచయం చేస్తాను. ఇవాటి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.